ఏదిగ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయం ఏముందో మీ ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాం. మీ పేరు? నా పేరు గూగులోది బుజ్జి సార్. అమ్మ, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది? ఏదో చేస్తుండు సార్, ఆయన కొంచెం కొంచెం మంచిగానే చేస్తుండు, కానీ కొన్ని చేయలేదు. ఇక చేస్తా అని చెప్పిండు, మరి కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. ఇంకా ఆయన కోసం ఏదో చూసుకుంటూనే ఉన్నాం, మరి చేస్తాడో లేదో తనకే తెలియదు. ఇక ఫ్రీ బస్ వస్తుందా? ఫ్రీ బస్ అయితే వస్తుంది. ఇక రైతు బంధు వస్తానని చెప్తాడు, కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. వాటి కోసం ఎదురు చూసుడు అవుతుంది. మరి వీరైతే చేసిండు, మరి ఇంకా పింఛన్ 4000 పెంచుతాను అన్నాడు, అవి పెంచలేదు. ఇంకా కొన్ని పని చేయాలన్నాడు, ఏమీ చేయలేదు. ఒక ఫ్రీ బస్ మాత్రమే వేసిండు. ఇక ఇదే నడుస్తుంది, ఇక అంతే. ఇక వేరేది అయితే ఏం లేదు. కరెంట్ వస్తుంది కదా? కరెంట్, ఫ్రీ కరెంట్ అయితే ఒకటి వస్తుంది, అంతే వస్తుంది. ఇక రేవంత్ రెడ్డి పాలన కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఇక ఏం అట్లనే ఉంది. ఇక వీటికే చేస్తుండే, ఏం చేస్తుండే. ఇంకా చేస్తా అని చెప్తాడు, సగం చేస్తాడు, సగం అక్కడ ఆపేస్తాడు. కరెంట్ అయితే ఒకటి వస్తుంది, రైతు బంధు వస్తుంది, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఇక ఇదే ఉంది, ఇక చేసేది ఏముంది తను. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రమేష్. ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నదండి? బ్రహ్మాండంగా ఉంది. మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ, అది కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకోటి మన రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసిండు, అది కూడా చాలా సంతోషంగానే విషయం. నెక్స్ట్ ఇదివరకు మా తండలో కరెంట్ లేకపోయేది, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాకు కరెంటు కూడా బాగా ఏది ప్రాబ్లం లేకుండా మంచిగా బ్రహ్మాండంగా వస్తుంది. రైతులకు బోనస్ పడడం జరిగింది. మళ్ళీ రైతు భరోసా 4 ఎకరాల లోపల అందరికీ రైతు భరోసా కూడా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పటివరకు అయితే మేమైతే అందరం హ్యాపీ, రేవంత్ రెడ్డి పాలనలో హ్యాపీగా ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కృష్ణ, లావుడే కృష్ణ. ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నదండి? రేవంత్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా ఉందండి. ఇంద్రమ ఇల్లు ఇస్తున్నాడు, అతి త్వరలో వెరిఫికేషన్లు అయినాయి, అది తొందరలో వస్తాయి. మొన్న రీసెంట్లీ మళ్ళీ అది రైతు భరోసా కూడా పడ్డాయి, 3 ఎకరాల లోపు అందరికి పడ్డాయి. ఇవి కూడా వారంలో లోపు పడతాయి, 5 ఎకరాల లోపు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్యాంకు రుణమాఫీ అనేది 1,25,000 కడితే బకాయి ఉన్నలో అవి కూడా క్లియర్ అవుతున్నాయి. జస్ట్ ఇప్పుడు 1 గంట క్రితం బ్యాంకు పోయి తెలుసుకున్నాం. రేవంత్ రెడ్డి ప్లాన్ బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం చేసిండు, అది కూడా మంచి బ్రహ్మాండంగా నడుస్తుంది. ఉచిత కరెంటు కూడా ఇస్తుండు, అది కూడా బ్రహ్మాండంగానే. ఇంతకుముందు కరెంటు తండల్లో వచ్చి కరెంటు తీసేయడం, పాత బకాయిలు వసూలు చేయడం, అలాంటివి కాకుండా ప్రస్తుతానికైతే మంచిగానే ఉంటుంది.